ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 29వ తారీఖు శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము శరదృతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి త్రయోదశి నవంబర్ 28వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:24 నుండి నవంబర్ 29వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:40 వరకు. తదుపరి తిథి బహుళపక్షం చతుర్దశి నవంబర్ 29వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:40 నుండి నవంబర్ 30వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:30 వరకు. నక్షత్రం స్వాతి నవంబర్ 28వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:36 నుండి నవంబర్ 29వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10:18 వరకు. తదుపరి నక్షత్రం విశాఖ నవంబర్ 29వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10:18 నుండి నవంబర్ 30వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:34 వరకు. కరణం పణజి నవంబర్ 28వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 7:35 నుండి నవంబర్ 29వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:40 వరకు. భద్ర నవంబర్ 29వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:40 నుండి రాత్రి 9:38 వరకు. వారము శుక్రవారము. ఈరోజు పండుగలు మరియు వ్రతాలు మాస శివరాత్రి. సూర్యోదయము ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయము నవంబర్ 29వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:38 చంద్రాస్తమయం అదే రోజు సాయంత్రం 4:08. రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 2:50 నుండి సాయంత్రం 4:13 వరకు. గుళికా సమయము ఉదయం 7:56 నుండి ఉదయం 9:18 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:45 నుండి ఉదయం 9:29 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:10 వరకు. వర్జము సాయంత్రం 4:26 నుండి సాయంత్రం 6:11. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. అమృతకాలము అర్ధరాత్రి 2:56 నుండి తెల్లవారుజామున 4:41 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి తెల్లవారుజామున 5:45. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు జన్మరాశి వృశ్చిక రాశిలోకి ప్రవేశించే ముందు చంద్రుడు నవంబర్ 30వ తేదీ ఉదయం 6:03 వరకు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు ఇంట్లోని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీతో ఎంతో సంతోషంగా ఉంటారు. కుటుంబంతో సమయాన్ని గడపగలుగుతారు. సాయంత్రం జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళవచ్చు. ఇది మీ జీవిత భాగస్వామిని సంతోషపరుస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్న వృషభ రాశి వారు తమ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ రోజు వారిరువురి మధ్యన కొంత దూరం పెరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్యన మంచి సమన్వయం కారణంగా ఇంట్లో వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మరియు కుటుంబంలో పాత సమస్యలు ఏమైనా ఉంటే అవి ముగిసిపోతాయని చెప్పవచ్చు. అడ్డంకులు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ రోజుతో అవి తొలగిపోతాయని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో అందమైన క్షణాలను గడుపుతారు. వృషభ రాశి వారు ఈరోజు తమ పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలను వింటారు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజుగానే ఉంది. వారు పూర్తి విశ్వాసంతో మేధోపరమైన అంశాలపై ఈరోజు స్నేహితులతో కలిసి పోటీ పడతారని చెప్పవచ్చు. గ్రూపుగా చదువుకునే విద్యార్థులకు ఈరోజు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చదువుకునే విధానంలో మార్పు వల్ల విద్యార్థులు లాభపడతారు. చదువు పట్ల ఆసక్తి ఉంటుంది మరియు జ్ఞానం కూడా ఈరోజు పెరుగుతుందని చెప్పవచ్చు. రోజువారీ దినచర్యను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది వృషభ రాశి గల పిల్లలు తప్పుడు వ్యక్తుల సహవాసం కారణంగా చెడు అలవాట్లకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో పనిచేసే చోట బాధ్యతాయుతంగా పనిని నిర్వహించాల్సి ఉంటుంది. మీ పని సామాజిక స్థాయిలో మీ గౌరవాన్ని పెంచుతుంది. నిరుద్యోగులుగా ఉన్న వృషభ రాశి వారు కూడా ఈరోజు మంచి ప్రతిఫలాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఈరోజు మీకు శక్తివంతమైన రోజుగా ఉంటుంది. అదేవిధంగా మీ చుట్టూ కొన్ని మార్పులు జరుగుతాయి. పాత సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు బయటపడతారు. మీ శక్తిని మీరు సరైన పనుల్లో ఉపయోగిస్తే అది మీకు మంచిదవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వృషభ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఎప్పుడంటే
ఎక్కువగా కష్టపడినప్పుడు మాత్రమే. ఈరోజు శ్రేయోభిలాషులు మరియు సహోద్యోగుల సహవాసంతో మీరు ఉంటారు. ఈ రాశి వారి నాయకత్వ ప్రయత్నాలు ఈరోజు బలపడతాయని చెప్పవచ్చు. న్యాయపరమైన వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు మంచి ప్రతిఫలం పొందుతారు. మీ గతం గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే గనుక వారిని మీ వర్తమానంలో జోక్యం చేసుకోకుండా ఉండేలాగా అయితే ఇటువంటి పరిస్థితులలో మీరు చాలా తెలివిగా పనిచేయాల్సి ఉంటుంది. కొంతమంది వ్యాపారస్తులు దిగజారుతున్న వ్యాపార పరిస్థితులను తెలివిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశిగల వ్యాపారస్తులకు కొంతమందికి భారీగా ధనలాభం పొందే అవకాశం అయితే కనపడుతుంది. ఈ రాశి వారిలో అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా లాభాలను ఇస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఈరోజు తమ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. కొంతమంది అసహ్యకరమైన వ్యక్తులను కలవడం వలన అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు సహోద్యోగుల పట్ల మంచి ప్రవర్తనను మరియు సహకారాన్ని కొనసాగించండి. వైవాహిక జీవితం కూడా ఈరోజు బాగుంటుంది. ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని కొనసాగించడంలో ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. అయితే ఆస్తిలో పెట్టుబడి పెట్టే ముందు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. దిగజారుతున్న వ్యాపార పరిస్థితులు ఏమైనా ఉంటే తెలివిగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు కొంత తలభారంగా అనిపించవచ్చు మరియు విశ్రాంతి కూడా చాలా అవసరం మీకు. డ్రైవింగ్ చేసే సమయాల్లో మరియు రోడ్ క్రాస్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్స్ను ఉపయోగించకుండా ఉండడం చాలా మంచిది. మరికొన్ని శుభ ఫలితాల కొరకై ఒకసారి శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించుకునేటందుకు ప్రయత్నించండి. ఈరోజు తెలుపు రంగు వస్త్రాలను వేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.